లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సిట్టు విచారణను ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మాజీ మంత్రి హరీష్ రావు 24 గంటల్లో 18 గంటల పాటు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తికి ఎటువంటి అవరోధాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పి మాట్లాడడానికి మనతో పాటు పోచబోయిన శ్రీహరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గొల్లకుర్మ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడి పరిస్థితులు చూస్తున్నాం. రాష్ట్రంలో నిన్నటి రోజు చూడద్దు ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి చెప్పుకోవచ్చు. 7 గంటల పాటు మాజీ మంత్రి హరీష్ రావును విచారణ చేపట్టారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ మహేష్ భాయ్. ఫస్ట్ ఒకటి, ప్రభుత్వానికి ఎవరైనా సరే వాళ్ళు చేసే కార్యక్రమాలను కనుక వేగవంతంగా చేసుకుని పోయే వాళ్ళకేమో వాళ్ళ పనులకు ఆటంకం కలిగించే ఆటంకాలను ఎట్లా తొలగించుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఏం పని చేయలేని వాళ్ళు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే తమ మీద ప్రజల దృష్టి ఉండకుండా ఆ దృష్టిని మరల్చడం కోసం, దీన్ని ఇంగ్లీష్లో అటెన్షన్ డైవర్షన్ అంటారు. ప్రజలందరూ అటెన్షన్ అయి ఉన్నారు. ఈ అటెన్షన్ ఉన్నటువంటి విషయాన్ని డైవర్షన్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇటీవల కాలంలో చాలా ఏజెన్సీలు పనిచేస్తూ ఉంటాయి. అట్లే ఇంతకుముందు థాట్ పోలీసింగ్ అని, థాట్ ప్రాసెసింగ్ అని కొన్ని ఏజెన్సీలు పనిచేసేవి. బహుశా ఇది చంద్రబాబు కాలంలో ఎక్కువ ప్రారంభమైంది కాబట్టి అనుకుంటా మొన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాకు ఆదర్శం అని చెప్పుకున్నాడు. ఏం చేసేవాళ్ళంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ప్రజల్ని నిరంతరం ఏదో ఒక సబ్జెక్టు మీద, అంటే ప్రభుత్వము తమకు ఇవ్వాల్సినటువంటి లేదా బాకీ పడ్డటువంటి, తమకు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవేవి అమలు చేస్తలేరో వాటి మీద ప్రజలు నిలదీయకుండా ఉండాలంటే ప్రజల్ని నిరంతరం వేరే విషయాలపైన దృష్టి మలచాలి. అందులో భాగంగానే నిరంతరం ప్రజల మధ్య ఉండి రోజుకు 24 గంటలలో 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటాడు. ఉదయం 6 గంటలకు పోయినా కలుస్తాడు, రాత్రి 11 గంటలకు పోయినా అందుబాటులో ఉంటాడు. అట్లాంటి ఒక నాయకుడు రోజు ప్రజలలో పెరుగుతున్నటువంటి చరిష్మా ఆదరణ, ఈ చరిష్మా ఆదరణ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అది ఉద్యమంలో భాగంగా వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కానీ, 420 హామీల విషయంలో కానీ ప్రతి సందర్భం, అంటే ఇచ్చిన హామీలు ఒక ఎత్తు, అంటే ప్రభుత్వ యంత్రాంగంలో 2 రకాలు ఉంటాయి మహేష్ భాయ్. ఒకటేమో వారు గెలవడం కోసము హామీలు ఇవ్వడం ఒక ఎత్తు, గెలిచిన తర్వాత ఆ హామీల అమలు కాకుండా సంబంధం లేని విషయాల్ని ఆదాయ వనరులు, అంటే ప్రజలకు ఆదాయ వనరులు పెంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధానాలు కాకుండా వారి వ్యక్తిగత ఆదాయాలు పెంచుకునే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ అంటారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దని. ఇప్పుడు ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే విషయాలు ఎందుకు పక్కన పెడుతున్నారని హరీష్ రావుని నిలదీస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇది మాత్రమే అడిగి ఊకుంటలేడు. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ కొట్టాడకు అసలు కారణాలు ఏంటిది, వాళ్ళ కోటాల పంచాయతీ ఏంది, ఉన్న 14 మంది మంత్రులలో 14 మంది మంత్రులు ఉంటే 28 స్కామ్లు ఉన్నాయి ఇప్పటికీ. అందులో కూడా ఒక మంత్రి దాంట్లో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళ సంబంధించినటువంటి ఏ మంత్రి, అంటే ఏ విభాగానికి ఏ శాఖకైతే వాళ్ళు మంత్రి ఉన్నారో ఆ శాఖ మీద వాళ్ళకి పట్టలేదు, ఆదాయం వచ్చే శాఖల మీద కన్నేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నాయనే టెండర్ల దాంట్లో పోతాడు, ఒక రహదారుల అంటే ఆర్ఎన్బి చూస్తున్నాయనే దేవాదాయ శాఖలో నిలబెడతారు, దేవాదాయ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖలో అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో చూసి వాళ్ళ శాఖను పటిష్టంగా చేసి ప్రజలకు సేవ చేయడం కాదు, ఆదాయ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటి మీద వాళ్ళ వాటాల కోసం పంచాయతీ జరుగుతున్న విషయాన్ని పూసగుచ్చినట్టు ప్రజలకు అర్థం చేస్తున్నారు హరీష్ రావు. ఆనాడు ఎట్లయితే ఆంధ్ర తెలంగాణకు సీమాంధ్ర నాయకత్వము తెలంగాణ ప్రజలకు ఎట్లా అన్యాయం చేస్తుందని ఎట్లా పూసగుచ్చినట్టు కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు, ఎట్లా నీళ్ళల్లో మనకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, నిధులలో ఎట్లా మనకు అన్యాయం జరుగుతుంది, నియామకాలలో మనకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, మన ఆత్మగౌరవానికి ఎట్లా వాళ్ళు మనల్ని విలన్గా చూపించి సినిమాలలో కానీ లేదా మన కల్చర్, మన సాంస్కృతిక విషయాలలో కానీ, మన పండుగల విషయంలో, మన పబ్బాల విషయంలో, మన ఆహారపు అలవాట్ల విషయంలో అన్నింటిలో ఎట్లా ఆంధ్రోళ్ళు మనల్ని అవమానపరుస్తున్నారు, 2వ శ్రేణి పౌరుగా చూస్తున్నారో ఇప్పి చెప్పినటువంటి తీరు అవుతుందో సేమ్ అదే పద్ధతిలో కేసీఆర్ గారు అసలు శిశులైనటువంటి రాజకీయ వారసులాగా, మేనలుడు అంటే కేవలం రక్త సంబంధం కాదు, నిజమైనటువంటి రాజకీయ వారసుడిగా హరీష్ రావు ఇవాళ తెలంగాణ పేరు మీద ఉన్నటువంటి ప్రభుత్వం పేరుకు తెలంగాణ ఆయన, రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఆయనే. పాపం నల్లమల పులి అనుకుంటే నల్లమల పులి నక్కన అనేది ఆయన ప్రవర్తనను బట్టి పడుతుంది. పులి నక్కలు అనేటివి గుణాలకు సంబంధించి కదా. మనుషులని వేరే జంతువులతో ఎందుకు పోలుస్తారు? బాగా అరిచిననుకో కుక్కలాగా అరవకు అంటారు, లేదా బాగా విశ్వాసంగా ఉండనుకో కుక్కలాగా విశ్వాసంగా ఉంటాడు అంటారు. అట్లా వీటి ఎందుకు పోలుస్తారంటే ఈయనకు సంబంధించినటువంటి స్వభావాన్ని పోలుస్తారు.
కానీ ఈయన పులియా నక్కనా అనేది ఇప్పుడు ఈయన స్వభావాన్ని బట్టి బయటపడుతుంది. ఈయననేమో పులి అని పాటలు రాపించుకుంటున్నాడు, కానీ ఇది స్వభావం అన్ని నక్కజిత్తుల విషయాలు కనబడుతున్నాయి. ఇందులో హరీష్ రావుకు సంబంధించి ఏం చేస్తున్నంటే చాలా క్లియర్గా ఈ విషయాలన్నీ ఇప్పి చెప్తున్నాడు ప్రజలకు. అది భరించలేకపోతున్నాడు. నేను ఇంత జాగ్రత్తగా చేసినా కూడా క్యాబినెట్లో విషయాలు ఎట్లా లీక్ అవుతున్నాయి, ఈ వాటర్ల పంచాయతీ ఎట్లా లీక్ అవుతుంది, వీటన్ని ప్రజల్లో బండారం బయట పెడితే తను పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిండు, మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మొన్న సర్పంచ్ ఎన్నికలలో ఒక రకంగా అధికార పార్టీ 60% గెలిచినా ప్రతిపక్ష పార్టీ 40% గెలవడం అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక లోకల్ బాడీస్ అన్నీ కూడా మెజారిటీగా అబౌవ్ 70%, 80% నీకు అధికార పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆ భయంతో మున్సిపల్ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఆపి మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నాడు. అంటే ఎన్నికల ముందే తాయిలాలు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇప్పి చెబుతున్నటువంటి హరీష్ రావుని కంట్రోల్ చేయాలంటే, ప్రజలలో కంట్రోల్ చేయాలంటే ఇంకా ఏ సాధనం లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి సిట్టు పేరుతోని తనకు నోటీసులు ఇచ్చి ఈ మొత్తం అటెన్షన్ డైవర్షన్ చేయడంలో ఓ మేరకు రేవంత్ సక్సెస్ అయ్యింది. కానీ ఈ ఆడుతున్నటువంటి నాటకాలని ప్రజలు తెలంగాణ ప్రజలు అత్యంత చైతన్యవంతమైన ప్రజలు, ఈ ప్రజలలో ఈ విషయాలు కూడా ప్రజలలోకి వెళ్ళడంతో ఆయన అనుకున్నది రివర్స్ అయింది. ప్లాన్ ఆపరేషన్ కాస్త రివర్స్ అయింది. జనరల్గా మహేష్ భాయ్, మీరు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. సిట్టు అనేది దేనికోసం వేస్తారు? మొత్తం ఒక సమూహాన్ని విపరీతంగా నష్టం చేసి ఆర్థిక నష్టం చేసినటువంటి ఒక ప్రత్యేకమైన నేరం ఉందనుకో, దానికి సంబంధించి ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా అనేక పోలీస్ స్టేషన్ పరిధిలో విషయం ఉంటే ఒకే సమూహం ఒకరిద్దరి వ్యక్తులు కాకుండా ఒక పెద్ద సమూహానికి నష్టం చేసే కేసులు ఉంటే అది విచారణ పేరు మీద బాగా కాలయాపన జరిగితే ఆ ప్రజలు ఎక్కువ నష్టపోతారు. కాబట్టి ఆ విచారణ వేగవంతం చేయడం, మిగతా శాఖలన్నింటినీ సమన్వయం చేయడం కోసం సిట్ అనేస్తారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ అనే పదం ఎందుకు వాడతారంటే, ప్రత్యేకమైన పదం ఎందుకు వాడతారంటే విద్వేషాలు రెచ్చగొట్టిన కారణం, పెద్ద ఎత్తున సమూహానికి ఆర్థిక నేరాలు పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు జరిగినప్పుడు లేదా విధ్వంసాలు జరిగినప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేయడం కోసం, అవి పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇట్లాంటివి చేస్తారు. ఈ రాజకీయ పాపం గడుపుకోవడం కోసం దీన్ని వేయడమే. సిట్ అంటేనే ఒక రకమైన వేరే అర్థం ఉంటుంది. షిట్ అయిపోయింది, అది సిట్ కాస్త షిట్ అయిపోయింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆపరేషన్ ఏదైతే రేవంత్ కలలు కానీ తను దావోసు పోయొచ్చేదాకా దీని మీద చర్చ నడుపుతా అనుకున్నాడో, ఈ విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యి నిన్న పోయొచ్చిన తర్వాత అర్థమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. సిట్లో కనీసం ఒక 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలి. 12 గంటల ముందు నోటీస్ ఇచ్చారు, రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చారు. దీన్ని వాయిదా వేసుకోవచ్చు, కోర్టు నుంచి అప్పీల్ తీసుకోవచ్చు, నాకు సమయం సరిపోదు. కానీ మీరు చూస్తుంటారు మహేష్ భాయ్, సిద్దిపేటలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఎట్లా నడపాలి, దాంట్లో ఉన్నటువంటి లోపాలు సౌకర్యాలు లేమి ఏముందని అట్లే వైద్యులతో మాట్లాడి, అట్లే కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి ఒక ఆత్మీయ పలకరింపు, వాళ్ళ కుటుంబ పెద్దలు కోల్పోయినప్పుడు వాళ్ళ ఆత్మీయ ఇట్లాంటి పనులలో ఉన్నాడు. ఈ పనులలో ఉండగా ఆ నోటీస్ వచ్చింది. అయినా కూడా వెంటనే పోయి పొద్దున 11 గంటలకు రమ్మన్నారు, 10:45 పోయాడు. న్యాయం మీద చట్టం మీద పూర్తి విశ్వాసం ఉన్న నాయకుడు హరీష్ రావు. ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయాలి, ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి అని కోరుకున్నటువంటి హరీష్ రావు అయితే 7వ హామీ పేరు మీద దాన్ని తుంగలో దొక్కినది రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే మీరు నిన్నటి రోజు చూసాం, మీరు కూడా ప్రత్యక్షంగా హరీష్ రావు సిట్ హాజరైన సందర్భాల్లో మీరు కూడా అక్కడ ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి చూస్తుంటే కార్యకర్తల్లో ఒక జోష్ అనేది కనిపించింది. అంటే హరీష్ రావుకు ఏమైనా ఊరుకునేలే అని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. హరీష్ రావు కూడా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా అవి నెరవేర్చే వరకు నేను ముందుండి ప్రజల కోసం పోటానని చెప్పి ప్రధానంగా హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. అటువంటి ఉద్వేగిత భరితమైన అంశాలను చూస్తుంటే అంటే ఒక సామాన్య ఒక కార్యకర్తగా మీకెలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మొదట అయితే ఇంత స్థితప్రజ్ఞత అంటారు అంటే ఎన్ని రకాల ఆటంకాలు అడ్డంకాలు ఎన్ని సృష్టించినా లక్ష్యం వైపే పోవడాన్ని స్థితప్రజ్ఞ అంటారు. అట్లాంటి ఒక స్థితప్రజ్ఞ ఉన్న నాయకుడు హరీష్ అన్న. ఎందుకంటే ఆయనను వీళ్ళు డైవర్షన్, ప్రజల ఆలోచనలు మాత్రమే డైవర్ట్ కాదు, నాయకుడిని కూడా తను రోజువారీ చేస్తున్నటువంటి పని విధాన్ని డైవర్ట్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. అట్లా కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు నన్ను ఎందుకు హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హరీష్ రావు హోంమంత్రి. జనరల్గా అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంటుంది? హరీష్ రావు ఎన్నడూ హోంమంత్రి కాదు, నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా శాసనసభ వ్యవహారాలు చేసిండు, మైన్స్ అండ్ మినరల్స్ చేసిండు. కానీ ఏ రోజు కూడా హోంశాఖ చేయలేదు కదా.
కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. నన్ను ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టించి నన్ను ఇబ్బందులు గురి చేస్తే నేను ఏమన్నా వాయిస్ తగ్గిస్తానేమో అనుకుంటున్నాను. కానీ నా వాయిస్ ఇంకింత రేజ్ చేస్తా ప్రజల వైపునే. ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీల్ని, ప్రజలకు సొమ్మును మీరు ఎట్లా కొల్లగొడుతున్నారో అంటే అన్న మనం సిద్దిపేట జిల్లా వాసులుగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్టుకు సంబంధించి రంగనాయక సాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, మెయిన్ కెనాలు అన్నీ అయినాయి. ఇప్పుడు మిగిలే అన్ని పంట కెనాలు, సబ్ కెనాల్స్ పెండింగ్ ఉన్నాయి. కొద్ది బడ్జెట్ తోటే అయిపోతాయి అవి. వాస్తవంగా ఆలోచిస్తే మొత్తం బడ్జెట్తో పోలిస్తే అవి 0.5% బడ్జెట్ తోటే ఇవి అవుతాయి. ఇటువైపు పెడతలేరు. ఇంట్లో పెడితే వాళ్ళకి ఇప్పటికిప్పుడు వచ్చేటటువంటి ఈ క్రెడిట్ కూడా వీళ్ళకే పోతుంది, అంటే గత ప్రభుత్వానికే పోతుంది అని చెప్పి కొత్తగా మూసి ప్రక్షాళన అని పెట్టిండు. కొత్తగా న్యూ సిటీ అని పెడుతున్నాడు. ఉన్న సిటీలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలని మరింత మెరుగు చేసుకుంటే ఆదాయం వస్తుందని కాకుండా తనకు ఆదాయం, అంటే ప్రజలకు ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం వస్తాయనే దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళకు తమకు వ్యక్తిగతంగా ఆదాయం పెంచడం కోసం ఎన్ని వస్తాయంటే బొగ్గు గనులలో వస్తాయి. కాబట్టి ఆ టెండర్లలో అవినీతి ఉందని అల్లునికి కట్టబెట్టే ప్రయత్నాన్ని చూసిండు. అందులో మంత్రుల మధ్య మీరు చూస్తున్నారు ఎట్లా సఖ్యతలేదు. కాబట్టి హరీష్ రావు ఈ ఏ విషయంలో కూడా క్యాడర్ను కూడా పక్కదారి పడకుండా ఉండడం కోసం నిన్న అంత ఉద్విగ్నం, మీరు చెప్పినట్టుగా అంత ఉద్విగ్నభరిత వాతావరణంలో కూడా ఎక్కడ కూడా నన్ను రేవంత్ వేధిస్తున్నాడనో, నన్ను పోలీసులు వేధిస్తున్నారనో చెప్పలేదు. నన్ను మీరు అడ్డుకునేది ప్రజల వైపున నిలబడకుండా ఉండడం కోసం మీరు అడ్డుకుంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వైపు నిలబడతా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే గౌరవ హరీష్ రావు గారికి కేసీఆర్ గారు ఎల్పీలో ఉపనాయకుడు హోదా ఇచ్చారు. ప్రజలు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఇవాళ శాసనసభ పక్ష ఉపనేతగా తన బాధ్యతలు తీసుకున్నాడు. ఆ బాధ్యతలే తనకు ప్రాధాన్యమైన విషయాన్ని లోపలికి పోయేటప్పుడు చెప్పిండు, వచ్చినాక చెప్పిండు. నిన్న మా క్యాడర్ కూడా అంతా అయిపోయిన తర్వాత చెప్పింది ఒకటే విషయం, మనల్ని బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ప్రతిపక్షాలని మన పాత్రను పోషించకుండా ఉండడం కోసం వాళ్ళు కుట్రలు పడుతున్నారు. మనం వాటిని దారి మళ్ళకుండా, పక్కదారి పడకుండా మనం ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అవినీతిని బండారాన్ని బయటపెడుతుంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పనిచేయాలని చెప్పిండు. దానికి ఉదాహరణ మిత్రమా, కళ్యాణ లక్ష్మి చూస్తున్నాం. మనం చంటి పిల్లలు ఎత్తుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి తీసుకుంటుంది. కళ్యాణ లక్ష్మి పథకం పర్పస్ ఏంది? కేసీఆర్ కిట్టు తీసుకునే సందర్భం అది. కిట్టును బంద్ చేసిండు. కిట్టు బంద్ చేసి సిట్టులను తీసుకొచ్చిండు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కిట్టులేమో బంద్ చేసిండు. ఈ సిట్టు పేరు మీద కొత్త డ్రామా ఆడుతున్నాడు. కానీ కిట్టు అందుకోవాల్సినటువంటి పాపను ఎత్తుకొని వచ్చి ఆమె కళ్యాణ లక్ష్మి చెక్ ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఒకటైతే, మహిళలకు చీరలని పంపిణీ పెట్టిండు, ఇందిరమ్మ చీరలని. మీరు నిన్న చూసే ఉంటారు జోగిపేటలో. ఈ చీర నాకెందుకు, నువ్వు నాకు ఇద్దరు 2500, ఇప్పటికి 25 నెలలే. ఈ 25 నెలలకు వల్ల నెలకి 2500 మీరు బాకీ ఉన్నారు, నాకు ఆ 2500 ఎప్పుడు ఇస్తావు చెప్తే నేను మంచి చీర కొనుక్కుంటా. ఈ ఒక్క చీర ఇచ్చి నన్ను సంతృప్తి పరచుడు కాదు. ఆ 2500 సంగతి ఏంది, మాకు స్కూటీలు ఇస్తారంటారు పిల్లలు. కానీ వాళ్ళ హామీల్ని ప్రతిపక్షం నిలదీసుడు కాదు, ఎక్కడికక్కడ ప్రజల నుంచి కూడా ఆ నిరసనలు వస్తున్నాయి. మహిళల నుంచి ఒక సాధారణ సగటు. జనరల్గా రాజకీయాలలో మహేష్ అన్న, జనరల్ రాజకీయాలలో నాయకులు ఒకరికొకరు విమర్శించుకుంటారు, పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శిస్తారు. కానీ సగటు సాధారణ ప్రజల నుంచి వచ్చిందనుకో, దాన్ని ఆపడం ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అవి సక్సెస్ కావు. అది వరద లాంటిది, అది ప్రవాహం లాంటిది. మామూలు చిన్న చిన్న కాలంలోకి అడ్డుకట్టేయచ్చు, కానీ ఒక తుఫాను తర్వాత వచ్చేటటువంటి వరద ఉధృతిని ఎట్లుంటుందో ఇప్పుడు తెలంగాణలోని మహిళలు, సాధారణ సగటు మహిళలు కూడా అట్లా నిలదీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ సక్సెస్ కావు. ఫస్ట్ మా అక్క అడిగినట్టుగా, నిన్న జోగిపేటలో ఆ అక్క అడిగినట్టుగా, నువ్వు చీర ఇచ్చి చేతులు దులుపుకుంటూ కాదు, చీరలు కూడా ఎట్లా పంచుతున్నా మనం ఇంతకుముందు ప్రతి మహిళకి ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా సంఘం ఉన్న వాళ్ళకే ఇస్తాడు, మిగతా వాళ్ళు ఏం కావాలి. అట్ ది సేమ్ టైం గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు అయితే గ్రామాల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తాను, కానీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. ప్రజలంతా ఈజీగా ఆయన అనుకున్నట్టుగా భ్రమలలో పెట్టి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, తెలుగుదేశాన్ని భ్రమలలో పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి, కాంగ్రెస్ పార్టీని భ్రమలలో పెట్టి ముఖ్యమంత్రి అయినట్టుగా ప్రజలందరినీ భ్రమలలో పెట్టి ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటుంది. కానీ 10 ఏళ్ళు కాదయ్యా, ఈ కుర్చీని కాపాడుకో. ఈ 25 నెలలు ఎట్లో ఇట్లాంటి అభూత కల్పనతో చేసినావు. ఇంకా రానున్న కాలం అని ఇప్పటికైనా నక్కజిత్తుల వేషాలు మానుకో. పులిని చెప్పుకుంటున్నావు కానీ పులి కాదు. ఈ నక్కజిత్తుల వేషాలు మానుకొని కొంచెం జాగ్రత్తగా ప్రజలకు సేవ చేసి ఈ ఒక్క గొప్ప అరుదైన అవకాశం చరిత్రలో చారిత్రాత్మకంగా ఒక గొప్ప అరుదైన అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మీరు ఒక మంచి సమాజం పట్ల అంకిత భావం ఉన్న నాయకుడిని ఆదర్శంగా తీసుకోండి. ఈ తెలంగాణ సమాజం చీకొట్టి కరెంటు బిల్లు తక్కువ ఏమంటే కాల్చి చంపిన చంద్రబాబును, 40 గదాల జాగా అడిగితే వద్దన్నటువంటి రాజశేఖర రెడ్డిని, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పోవాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలన్న రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నాను చెప్పకు. సిగ్గుపోతుంది. తెలంగాణ ప్రజలంతా నవ్వుకుంటున్నారు, నీ కొడంగల్ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.
ఈ మావాడు ఎందుకు ఇట్లా తయారని అనుకుంటున్నారు. కొంచెం మీరు ఎంబడి చెప్పేటోళ్ళైనా ఆ ఏజెన్సీలో ఇన్ఫ్లుయెన్స్లో ఈ పిఆర్ఓలో కొంచెం జాగ్రత్తగా చెప్పండి. ప్రజలలో ఒకటి మాట్లాడితే 2 మాట్లాడితే ఇదివరకే అడగోలు బూతులు మాట్లాడితే బూతులు ఒక రకంగా నీకు బూతులలో పిహెచ్డి ఇచ్చిన తప్పే, ఇంకా దానికి ఏదైనా పెద్దది ఇంకేదైనా ఇస్తే మెడల్ ఇచ్చిన తప్పే అనే కాడికి పోయినావు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయాలు మానుకొని ఇప్పటికైనా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్ని, ప్రజలకు మీరు హామీ పడ్డ విషయాలతో పాటు బాధ్యతాయుతంగా ఒక మెచ్యూరిటీ అంటే ఒక పరిపక్వత చెందినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక నాయకుడిగా, నువ్వు పులిలెక్క నక్కలెక్క కాదు, ఒక మంచి నాయకుడిగా ఇక నుంచైనా నీ వ్యవహారశాలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా RTV ద్వారా మిమ్మల్ని కోరుతూ, ప్రజలారా ఎక్కడికక్కడ మనం ప్రభుత్వానికి సంబంధించి మనకు రావాల్సినటువంటి వాటాను ప్రజలకు ప్రభుత్వం హామీ పడ్డటువంటి హామీలు ఏవైతున్న హామీల అమలు కోసం ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి వాటిల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మన RTV ద్వారా మీ అందరిని కోరుతున్నాను. నేను మీ పోషపోయిన శ్రీహరి యాదవ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో నిన్నటి రోజు చూసుకున్నట్టయితే హరీష్ రావు సిట్టు విచారణ కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని శంకించలేదు, ముఖ్యమంత్రిని కూడా ఏ కోశాన్ని కూడా మాట్లాడిన సందర్భాల్లో. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల పనితీరు, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కొట్లాడినటువంటి హరీష్ రావు ప్రజల బాధలు తెలుసు కాబట్టి ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి ముందుండి పనిచేసే నాయకుడు, 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నాయకుడిని ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలే కాలం నిర్ణయిస్తారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలి తప్ప వెనుకడుగు వేయొద్దని చెప్పి ఉద్దేశం కొద్దీ హరీష్ రావు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి హరీష్ రావుకు అండగా దండగా ఉంటాము, ఖచ్చితంగా అండగా ఉంటూ ముందుకెళ్తామని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచబోయిన శ్రీహరి ప్రజల్లో ఉన్నటువంటి నానును ఏమంటున్నారు ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా విశ్లేషణ చేసి హరీష్ రావు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా హరీష్ రావు పక్షాన్నే ప్రజలు ఉంటారని చెప్పి పోచబోయిన శ్రీహరి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store